నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. కొందరు యోధులు సోల్జర్స్ అవుతారు, వాళ్ళ జీవన విధానం ఒకటి ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ అవుతారు, వాళ్ళ జీవన విధానం ఇంకోటి. కొందరు లాయర్స్ అవుతారు, వాళ్ళ జీవన విధానం ఒకటి. వాళ్ళ ఆహార విహారాలు, వాళ్ళ ఆచార పద్ధతులు వేరు. వాళ్ళు అలా ఉంటేనే బ్రతకగలరు. కనుక వాళ్ళ బ్రతుకు అలా బ్రతుకుతూను వాళ్ళకు తగ్గట్టుగా ఏ విధంగా నియమాలు పెట్టాలి, వాళ్ళు ఎలాగ ఆధ్యాత్మికంగా తరించాలో వాళ్ళ జీవన విధానం తగ్గట్టు చెప్పగలగాలి. ఈ పద్ధతులన్నీ మనకున్నాయి. కనుకనే వారి వారి వృత్తులు అయితే వృత్తిగతమైన దోషాలు ఉంటాయి. ప్రతి వృత్తిలో దోషం ఉంటే ఏ వృత్తిని పొగడక్కర్లేదు, తెగడక్కర్లేదు. అయితే నీచ వృత్తులు కొన్ని ఏదో జననాంతర సంస్కారాల వల్ల ఏదో ప్రారంధాలు బట్టి వస్తాయి. వీళ్ళకి పూర్వపుణ్య విశేషం చేత శివభక్తి కలిగితే ఏదో పాప విశేషంతో ఈ జన్మ వచ్చింది. కానీ దాంట్లోనే తరించే పద్ధతులు చూసుకోవచ్చు. ఈ తల్లి అనేక రకాల బోధలు చేసింది. మీరు చదువుకోవాల్సింది శివశాస్త్రాలు కావు, పక్కన పెట్టండి. బోల్డ్ అని కామశాస్త్రాలు ఉన్నాయి. వాత్సాయనుడు రచించినవి, కొక్కోకుడు రచించినవి. ఈ శాస్త్రాలన్నీ స్టడీ చేయండి బాగా. అప్పుడు మీకు తెలుస్తుంది రకరకాల విధానాలు. ఇవన్నీ వాటన్నిటిని బోధించింది తల్లిగా తనకు తెలిసిన శాస్త్ర విషయాలు. పైగా ఇక్కడ రసికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మీకోసం ఆశపడి ఉన్నారు. ఈ శివభక్తుడు పట్టుకుంది మీకు అంటూ మందలించుతోందట. రసికులు మీ గాన రసమాన వచ్చిరి పాడరే శివభక్తి పాడుగాను. వాళ్ళ భాష ఇలాగే ఉంటుంది. మీ పాటలు వినాలని వచ్చారు వాళ్ళందరూ, చక్కగా వచ్చి పాడండి, గానా బజానా వచ్చి పాడండి. అందుకని శివభక్తి పాడుగాను. జానలు మీ విలాసము చూడవచ్చిరి చూడరే శివభక్తి చూరవోను. వల్లవుల్ మీతోడ భాషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోను. ఆ తిట్లు చూసారా ఎలా ఉన్నాయో? పారిపోను, పాడుకాను, ఇవన్నీ తెలుగు పలుకుపళ్ళు. శివభక్తి పారిపోను. పార్థివుల్ సకల సంపదలీయవచ్చిరి. రాజులు అనేక మంది వచ్చి సంపదలు ఇస్తామని మరీ వచ్చారు. పిలువరే శివభక్తి పెంపు చెడను. ధనము కలిగిన జంగమార్చన మొనర్ప శివునికి అఖిలోపచారములు చేయవచ్చు. ఇంకో ఆశ చూపించింది. శివుడికి ఎన్నో ఉపచారాలు చేయొచ్చు, శివభక్తులను సేవించుకోవచ్చు. అంటే డబ్బు అంటూ ఉంటేనే కదా ఏదైనా. కానీ డబ్బు సంపాదించాలంటే మనకిదే మార్గం కదా. వనజముఖులారా నా సరివారలోన సిరుల మెరజుచు తల ఎత్తి తిరగవచ్చు. ప్రతివారు కూడా తాము ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో నెంబర్ 1 అవ్వాలని తాపత్రయపడతారు. అంతే, ఎవరికైనా అంతే. కానీ వీళ్ళు కూడా మన వారిలో మనం మంచి స్థితిలో ఉన్నాం అనిపించుకోవాలి కనుక ఇవి బోధిస్తే వాళ్ళు మందహాసం చేసి చెప్తున్నట్ట. శ్రీకాళహస్తిపతి పదకోకనదారాధనంబే కులధర్మము. వాళ్ళు చెప్తున్నారు మా కులధర్మం ఏమిటి అంటే శ్రీ కాళహస్తీశ్వరుని పాదపద్మాలను ఆరాధించడమే మా ధర్మం. ఇది మేము నిర్ణయించుకున్నాం.